అక్కినేని నాగచైతన్య సమంత జంట పెళ్లి తర్వాత నటించిన సినిమాగా మజిలీ సెంటిమెంట్ ను క్యారీ చేసిన సంగతి తెలిసిందే. ఆన్ సెట్స్ ఉండగానే అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. ఏం మాయ చేసావే తర్వాత ఆ ఇద్దరు జంటగా నటించిన సినిమాలేవి విజయం సాధించలేదు. ఆ క్రమంలోనే పెళ్లి తర్వాత అయినా హిట్ కొడతారా అంటూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. అందుకే చై శామ్ జంట మజిలీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించారు. దర్శకుడు శివ నిర్వాణను నమ్మి ముందుకు వెళ్లినందుకు ఈ జంటకు అద్భుతమైన విజయం దక్కింది. మజిలీ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద చక్కని వసూలు దక్కుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మజిలీ సక్సెస్ కోసం అక్కినేని ఫ్యామిలీ సహా సమంత, చైతన్య ఎంత ఎగ్జైటింగ్ గా వేచి చూశారో ఈ ఆదివారం సక్సెస్ మీట్ రివీల్ చేసింది. విజయోత్సవ వేడుకలో సమంత, చైతు ఎంతో ఎమోషన్ అవ్వడం కనిపించింది. ఆ ఆనంద క్షణం కోసమే వేచి చూసిన కింగ్ నాగార్జున సైతం చై శామ్ జంటను బ్లాక్ బస్టర్ జోడీ అంటూ ఆనందంగా హక్ చేసుకుని ఆ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేశారు. తాజాగా తొలి వీకెండ్ షేర్ వివరాలు వెల్లడించారు. మజిలీ కేవలం 3 రోజుల్లో 17 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం చైతన్య కెరియర్ బెస్ట్ అన్న రిపోర్ట్ అందింది. వసూళ్ల లెక్కలు పరిశీలిస్తే నైజాం 5,56 లక్షలు, సీడెడ్ 1,96,00,000, యుఏ 1,93 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా 86 లక్షలు, గుంటూరు 65 లక్షలు, కృష్ణ 1 కోటి, నెల్లూరు 37 లక్షలు, ఓవరాల్ గా ఏపీ, నైజాం కలుపుకొని 13,27 లక్షలు షేర్ వసూలైందని ట్రేడ్ లెక్క తేల్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 1,27 లక్షలు, అమెరికాతో పాటు ఓవర్సీస్ నుంచి 2,35 లక్షలు వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా 17,37 లక్షల షేర్ ని మజిలీ వసూలు చేసింది. సక్సెస్ కిక్ లో ప్రస్తుతం చైతు వెంకీమామ చిత్రంలో నటిస్తున్నాడు. తదుపరి వరుసగా భారీ లైనప్ తో చై దూసుకెళ్లబోతున్నాడు. సమంత లైనప్ అంతే పెద్ద రేంజ్ లో ఉందని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.